ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన సహోదరులందరికీ, దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ సమయంలో ఈ రాత్రి మరి దేవుని యొక్క సందేశం అందించడానికి పిలువబడిన దైవజనులు పరిశుద్ధ రజయ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను ఈ యొక్క మందిరము కట్టినప్పుడు మరి ఎవరితో ఓపెన్ చేయించాలని ఆలోచన కలిగినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దైవజనుల్ని నాకు దేవుడు తెలియపరిచినప్పుడు మరి అయ్యగారి ద్వారా మరి ప్రతిష్ఠ చేయడానికి దేవుడు కార్యం చేశారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మన మధ్యలోకి వచ్చి మరి దేవుని యొక్క వాక్యం అడిగినప్పుడు మరి కాదనకుండా మన మధ్యలోకి వచ్చిన అభిషక్తులు దైవజనులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మరి అయ్యగారికి సమయం ఇస్తున్నాను. అతను కూడా చప్పలు కొడుతూ ప్రభునామని కనపడతాను. విశ్వనాథ్ గారు, ఇది లైవ్ అయితే మన గ్రూప్లో కూడా షేర్ చేస్తారా? చేశారు. రైట్. మన ప్రభువును ఘనరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు అన్నగారికి, ఇక్కడ తోటి దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మా ప్రియ సహోదరి జెడ్పీటీసీ గారు రత్నకుమారి గారు, అలాగే వారి యొక్క భర్త గారు ఇక్కడ ఉన్నారు, రమేష్ గారు, వారు కూడా ఉండడం సంతోషం. వాస్తవంగా వారిని బట్టే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం అన్నీ దగ్గరగా ఫిలప్ అయినాయి. నేను మరి వెళ్ళడానికి అవకాశం లేదమ్మా అన్నగాని మీరు ఏమన్నా చేయండి, రావాల్సిందేనని సిస్టర్ గారు పట్టుబట్టారు. దాన్ని బట్టి మరి కొద్దిమందికి నేనన్నాను, సర్లే మీరు ఎక్కడికన్నా చెప్పండి, సంవత్సరానికి ఒకరోజు వస్తాను, ఇక్కడికి వస్తే ఇంకో చోటకి రాలేనని చెప్పాను. రావడానికి ప్రభువు సహాయం చేశారు, అందుకు దేవునికి స్తోత్రం. నాతో కూడా దైవజనులు అనేక మంది ఇక్కడ ఉన్నారు, వారిని బట్టి సంతోషిస్తున్నాను. అమ్మగారు, పాస్టమ్ గారు, మా పిల్లలు కూడా వచ్చారు, నాతో పాటు మరి మా విశ్వనాథ్ గారు వచ్చారు, సంతోషం. క్రైస్తవ సంఘానికి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ఇట్లా మనమంతా కూడి అనేక సార్లు ఆదివారం అని, శనివారం అని, బుధవారం అని, ఉపవాస కూడికలని, ఉజ్జీవ సభలని, కంటాట అని, వంటాట అని ఏదో ఒక ఆట పెట్టి అందరం ఒక చోట చేరినప్పుడు మనకు బలం, ప్రభువులో ఆనందించడం, ప్రభువులో ఆరాధించడం. హల్లెలూయా. ఇట్లా మనకు తోడు వీళ్ళు ఎవరు అన్నాళ్ళు సంగీత వాయిద్యాలు. బైబిల్లో ఒక పదం ఆత్మను ఆర్పకుడి అనే పదం వాడాడు, చూసారా? ఆత్మను ఆర్పడం అంటే అట్లాగే ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉండవలని అన్నాడు. డిసిప్లైన్ షుడ్ బి మెయింటైన్. అట్ ద సేమ్ టైం మనం ప్రభువులో ఆనందించే విషయంలో క్రమంగా ఆనందించడానికి మనం అలవాటు పడాలి. అంటే అది జరగాలంటే ఇక్కడ ఆరాధన చేసేవారు, నడిపించేవారు, వాయిద్యం వాయించేవారు, మీరు, మేము, సేవకులు అందరం ఏకాత్మ కలిగి ఉండాలి. ఒకరి ఆత్మ ఇంకొకరికి అర్థం కాకపోతే కొన్నిసార్లు సడన్ బ్రేక్ పడిపోతుంది, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. వాక్యం చెప్తాను, కొన్ని విషయాలు కూడా చెప్తున్నాను, ఊరకే వినండి. ఎట్లాగంటే
మనలో ఆత్మ ఉన్నది. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని దేవుడు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. మనలో దేవుని ఆత్మ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. ఈ ఆత్మ ఆ ఆత్మ ఈ రెండూ కలిసి ప్రభువులో పరవశించడం అనేది మనకు పెద్దలు నేర్పారు. ఈ అనుభవం అందరికీ లేదు, అన్ని సంఘాల్లో లేదు. వాళ్ళు మనం ఆనందించేటప్పుడు కొద్దిమంది ఏంటి వీళ్ళు కేకలేస్తున్నారు, గంతులేస్తున్నారు అనుకుంటారు. కానీ ప్రభువులో ఆనందించే ఆ ఆనందం, ఆ అతిశయం, ఆ కృప దేవునితో కనెక్ట్ అయి ఉన్న బిడ్డలకే తెలుస్తుంది. ఆ కనెక్షన్ లేకపోతే మళ్ళీ ఎలా ఉంటుందంటే మళ్ళీ హాస్యాస్పదంగా ఉంటుంది, ఎగతాళిగా కూడా ఉంటుంది, హేళనగా కూడా ఉంటుంది. ప్రభువులో ఆనందించే బిడ్డలకే ఆ శక్తి, ఆ బలం ఏంటో తెలుస్తుంది. ప్రభువులో ఆనందించేటప్పుడు బాగా వినాలి మీరు, ఆత్మ ప్రభువులో ఆనందించేటప్పుడు శరీరం కూడా దానికి తోడవుతుంది. బాడీ, శరీరం కూడా దానికి శరీరం. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడంటే 84వ కీర్తనలో అనుకుంటాను, ఎట్లా అన్నాడంటే, నీ మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును అదుగో అదుగో ఆనందముతో. ఈ శరీరం ఆనందం కలిగినప్పుడు ఏం చేస్తుంది? కేకలేస్తుంది. మూమెంట్, భావోద్రేకం అంటారే, అది తోడవుతుంది. దేనికి? ఆత్మకు. ఆత్మ శరీరము రెండూ కలిసి ప్రభువులో ఆనందిస్తాయి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే థియాలజికల్గా, వేదాంత శాస్త్ర ప్రకారం మనం ఉట్టి శరీరంతోనే గంతులేస్తున్నాం, డ్రమ్ము కొట్టినందుచేత శరీరం ఉప్పొంగుతుంది అనుకుంటున్నారు. కాదు, శరీరంతో గంతులేసేది వేరు. తాగి చిందులేసేవాడు శరీరంతో గంతులేసేవాడు. కొంతమంది ఎగతాళిని హే హే హోయ్ హుయ్ అంటున్నారే, దైవాత్మ చేత, శక్తి చేత నింపబడి భయముతోనూ భక్తితోనూ ప్రభువులో ఆనందించుచు దేవునిలో ఉజ్జీవింపబడి ప్రభునామాన్ని గణపరచడం వేరు. దాన్ని కూడా మనం ఒక 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 విధానంలో చక్కగా ఒక స్థాయికి ఇప్పుడు ట్రైన్ ఉందనుకోండి, 2 పట్టాల మీద ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. చూసారా? పొరపాటున పట్టా తప్పిందనుకోండి, మళ్ళీ ఏమవుద్ది? కన్ఫ్యూజ్ అవుతుంది. మైక్ పెట్టేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? అన్నవాళ్ళు బయట ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? ఓకే, ఐ వాంట్ యూ టు లిజన్ ఆల్సో. మీరు కూడా వినాలని నా కోరిక. మీరు అందరు సేవకులు కూడా. మేము ఈ గొప్ప పనిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉన్న బ్రదర్ సంగతి నాకు తెలియదు, కొద్దిమంది మైక్ పెట్టేవారికి వాళ్ళకి పాపం తెలియట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ గంతులేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ చేస్తున్నామో, వాళ్ళు ఒకసారి సౌండ్ బాగా పెంచేస్తున్నారు. అది కొయ్యమంటుంది. అప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. గలిబిలి అనేది పరిశుద్ధాత్మకు ఆటంకము, దేవుని పనికి నిశ్చయంగా ఆటంకం. ఆ గలిబిలి జరగకుండా ఉండాలంటే మైకి పెట్టే బిడ్డలు కూడా దేవునికి సమర్పించుకోవాలి. అన్యులైనా సరే, ప్రభువా ఇది నీ పని. మీరు గమనిస్తారో చెప్తారు, వాక్యం చెప్తారో వినండి. సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని చెప్తున్నా. ఇవి మీకు ఎవరు చెప్పరు. మీరు గమనిస్తే అన్యులు కూడా మన పరిచర్యకు వచ్చినప్పుడు కొన్నిసార్లు, ఏమండి దేవుని పని కదండి,
మాకు కూడా ఆశీర్వాదం ఉంటుందని చేస్తున్నాం అంటారుగా, వాళ్ళకు కూడా తెలుసు దేవుని సన్నిధి. అప్పుడు ప్రభువా, ఇది నీ పని చేయడానికి నేను వచ్చాను, నేను నమ్మకంగా పెట్టాలి, మైక్ లైటింగ్ నమ్మకంగా చేయాలి. తద్వారా నీవేమో నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని దీవించాలి, ఆశీర్వదించాలి. నేను నమ్మకంగా ఉంటాను. ఎగతాళిగా హేళనగా ఊరికే గంతులేసే వాళ్ళలో ఉన్నట్టుగా ఉండనయ్యా. నేను నీ పని చేస్తానన్నప్పుడు అందరూ కలిసి కాయలు మోగించే వారితో సహా, మీలో ఎవరికైనా దైవజనుడు ముమ్మిడివరం జీవరత్నం గారా, విజయరత్నం గారు పేరు విన్నారేమో. ముమ్మిడివరం విజయరత్నం గారు ఐపీసీ మహాసభల్లో ఆ కాయలు కొట్టేవారు. ఐపీసీలోనే గొప్ప ప్రవక్తలు ఒక గొప్ప ప్రవక్త ఆయన కాయలు వాయిస్తుంటే దేవుని సన్నిధి దిగొచ్చేది. బైబిల్లో ఇట్ ఈస్ బిబిలికల్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. నేను మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారంగానే మాట్లాడుతున్నాను. దావీదు వాయిద్యం వాయించినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. అట్లాగా మీరు దేవుని పని, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, దేవుని శక్తి, నేను ఈ పని చేస్తున్నానంటే దేవుని కార్యం జరగాలి అన్నట్లుగా మీరు పోతే అది మీకు ఆశీర్వాదం, ఇతరులకు కూడా ఆశీర్వాదం. అది మనకు ఆశీర్వాదం, మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదం. ముఖ్యంగా మనం ఈ పనిని జరిగిస్తున్నప్పుడు అన్యులు కొంతమంది మనల్ని చూస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తున్నాం? అసలు నిజంగా ఆరాధన చేస్తున్నావా? ఊరికే ఆరాధన చేస్తాం. నేను పాస్టర్ గారు అబ్బాయినే. మా చిన్నప్పుడు అనాలిసిస్ ఏంటంటే మేము అనుకోవటం, నేను ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిస్తే అది దొంగ ప్రార్థన. అప్పుడు చిన్నప్పుడు థాట్ అని మా ఉద్దేశం. ఇప్పుడు కళ్ళు తెరిచేయడం అంటే మిటకరిస్తారు కదా కొంతమంది, కళ్ళు మూసినట్టే మూసి కళ్ళు ఓహో ఇది దొంగ ప్రార్థన కాకపోయినా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటే అది ఒక భక్తికి సూచనగా మనకి ఎప్పుడైనా అర్థమవుతుంది. ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నామని ప్రజలు గ్రహిస్తూ ఉంటారు. దానికి తోడుగా ఆ ప్రక్కన ఉన్నవారు కూడా ఆ సహకారులుగా ఉండాలి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నేను ఎక్కడ అనుకుంటే అక్కడ బైబిల్ చదువుతారు కాబట్టి మాకు నడుస్తుంది. మా తమ్ముడు ఉంటాడు ఫిలిప్ అని, నేను ఎక్కడన్నా పాట ఎత్తితే వెంటనే ఎత్తుకుంటాడు పిలుపు. మేము ముగ్గురు ఉండి ఆ పిల్లలు మేము ఉంటే ఆ సభ ఉద్యమంగా నడుస్తుంది. మా సభ అనే కాదు, మన అందరి సభల్లో మనకు సహకారులు ఉండాలి. సేవకులు ఇక్కడ ఉన్నారు, ఎక్కువగా నేను సేవకులతో కూడా మాట్లాడుతూ ఈ రాత్రి. మన పరిచర్య బలంగా జరగాలంటే మనకు లైక్ మైండెడ్ అనే పదం ఒకటి ఈ మధ్య వాడుతున్నారు కదా, లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి. ఒకే ఆత్మ, ఏకాత్మ కలిగిన సేవకులు, ఏకాత్మ కలిగిన. మన వర్తమానం అందిస్తుంటే రెండో ప్రక్కన నవ్వుతా ఎగతాళిగా హేళనగా విమర్శించే వాళ్ళు ఉంటే పని ఉన్నది కూడా పాడైపోద్ది. ఈ విధంగా మనము దేవుని సన్నిధిలో అనుభవం కలిగి ముందుకు పోబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఒక అనుభవం చెప్తాను, అది కూడా వినండి. వెళ్దాం బైబిల్లోకి. క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తున్న వాటిల్లో కూడా ఒక అనుభవం ఏంటంటే, ఇప్పుడు అదే మా తమ్ముడు వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఎక్కడ లేని భక్తిని అంతటిని కురమరిచ్చేస్తాను నేను. ఎందుకని? వాడు మా తమ్ముడు కాబట్టి. లేకపోతే మా అన్న అయితే, లేకపోతే మా అబ్బాయి అయితే స్తోత్రం 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 అంట. అదే మా మనవరాలు పాట పాడుతుంది అనుకోండి, ఎక్కడ లేని భక్తి అంతా నా కళ్ళు మూసుకుని, అబ్బా అసలు చూడు దేవదూత పాడినట్టు పాడుతుంది అనుకుంటా. అదే ఇతరులు పాడేటప్పుడు, అదే ఇతరుల వాక్యం చెప్పేటప్పుడు మన స్పిరిట్ కంప్లీట్గా డిజార్డర్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒకళ్ళకున్న సమస్య కాదు, అనేక మందికి ఉన్నటువంటి సమస్య పరిచర్యలో. దీనిని కూడా మనం జయించాలి. హల్లెలూయ, హల్లెలూయ.
అప్పుడే మనం దేవుని పనిని చేయగలుగుతాం. ఎవరు పాడినా, ఎవరు పని చేసినా ఇది ప్రభు పని మేము చేస్తున్నాం. ఇది ప్రభు పని, మేమంతా కలిసి ముందుకు పోతున్నాం. కాబట్టి నేను కూడా ఈ పరిచర్యలో సహకరించాలి. నిన్న ఆదివారం కూడా మా విశ్వాసులకు చెప్పా, మీరు మన పరిచర్యలోకి వచ్చినప్పుడు కొండలు దొంగతున్నారు, కానుకలు ఇస్తున్నారు, బాగానే ఉంది. పక్క వాళ్ళే మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ అంటులు దొంగకూడదని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? పోనీ రాజ్యాంగంలో ఉందా? చెయ్యం. అక్కడికి వెళ్ళి అసలు ఇక్కడ ఏమీ లేదండి, చిన్న మీటింగు, మా మీటింగ్ కాబట్టి మా చర్చి పెద్ద చర్చ్ అనుకుని వచ్చేస్తాం. అది కాదు దైవికం. అది కూడా దేవుని పనే. ఆ బిడ్డలు కూడా దేవుని బిడ్డలే. దేవుడు వారిని కూడా వాడుకుంటున్నాడు. పొలములో వాళ్ళు మనం కూడా కలిసి పనిని చేస్తున్నాం. వాళ్ళు కోసేది వాళ్ళు కోస్తున్నారు, మనం కోసే పంట మనం కోస్తున్నాం. వారు మనం కలిసి మన యజమానుని యొక్క పొలాన్ని సిద్ధపరచాలి, కొయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ గుర్తుంచుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. జాన్ చాప్టర్ 6. యోహాను సువార్త 6వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. మొదటి వచనంలోనే యేసయ్య అంట అటు తరువాత. చూసారా, పరిచర్యలో ఒక పని తరువాత ఇంకొక పని, ఒక మీటింగ్ తరువాత ఇంకొక మీటింగ్, ఒక పండుగ తరువాత ఇంకొక పండుగ, ఒక పాట తరువాత ఇంకొక పాట, ఒక ప్రోగ్రాం తరువాత మరొక ప్రోగ్రాం మనకు ఉంటే మంచిది. ఇంతటితో సరిపెట్టేయమాకండి. కొంతమంది అంటున్నారు, ఏంటి బాబు ఇక దారి పొడుగున మీటింగులేనా, ఒకటి చాలదా? మొన్న ఆ మధ్య ఒకడు జయరాడు ఆ నెట్లో అంటున్నాడు, మా చిన్నప్పుడు 1, 2 ఉండేవి. విన్నారా మీరు ఇది? ఇప్పుడు 9 అయిపోయినాయి. ఇక వదిలేస్తే చెప్పట్లేదు మీరు, ఎన్ని అయిపోతాయో అంటున్నాడు. చూసారా? ఎన్ని అయిపోతే ఏమన్నా సినిమా హాల్లో మీ పిల్లల్ని చెడగొట్టడానికి? ఎక్కువ మందిరాలు అయిపోతే మా పిల్లలందరూ చెడిపోతున్నారండి. ఆ మందిరంలో కూర్చోబెట్టి కళ్ళు ఎట్లా తాగాలని చూపిస్తున్నారు, మందు ఎట్లా తాగాలని నేర్పిస్తున్నారు, వీడియోల్లో సిగరెట్లు తాగాలని నేర్పిస్తున్నారు. అంటాకేమైనా ఉందా ఇక్కడ? ఏం చేస్తున్నాం? మంచే నేర్పిస్తున్నాం. చర్చికి వచ్చే బిడ్డలందరికీ చదువు నేర్పిస్తున్నాం. చర్చికి వచ్చే బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తున్నాం. చర్చికి వచ్చే బిడ్డలు డిసిప్లైన్డ్గా ఈ రాత్రి మనం రాసి ఇవ్వగలం. ఎనీ స్కూల్ యు గో, ఏ స్కూల్కి వెళ్ళినా, గడిచిన 30 ఏళ్ళుగా మేము కూడా స్కూల్ నడిపిస్తున్నాం. ఇప్పుడు కూడా చర్చిలో ఉన్న బిడ్డలు శ్రేష్టంగా కూర్చుంటున్నారు స్కూల్స్లో, వెల్ డిసిప్లైన్. చర్చెస్ ద్వారా నష్టమే ఉంది? దేవుని పని జరగాలి, ఇంకొక చర్చి కట్టబడాలి, మరొక దైవజనుడు మనకు కావాలి, మరొక మీటింగ్ ఏర్పాటు చేయాలనే మనసులో మనం ఉండాలి. యేసయ్య ఒక చోట పని చేశారంట, ఆ పని అయిపోయింది కావచ్చు, మరొక చోటుకు వెడుతున్నాడు. ఇప్పుడు అటు తరువాత యేసు తిబెరియా సముద్రం. ఏ సముద్రం అంటే ఏ సముద్రం అంట? గలిలయ సముద్రానికి మరొక పేరేంటి? తిబెరియా సముద్రం. చెప్పండి, ఏ సముద్రం? 2 పేర్లు చెప్పండి. అంటున్నారు మీరు, అదే చెప్పరు, అదే నాకు తెలుసు. తిబెరియా సముద్రము, గలిలయ సముద్రం, ఆ రెండింటికి ఒకటే 2 పేర్లు అలా పిలుస్తున్నారు. బై ద వే, ఇది సముద్రం అంటే ఇట్లా మహా బంగాళాఖాతం లాంటి పెద్ద సముద్రం ఏం కాదు, ఓ చిన్న సరస్సు లాంటిది అని కూడా అనుకోవచ్చు. కానీ అది పెద్దగా ఉన్నందుచేత దానిని వారు సముద్రమని పిలిచారు. కాబట్టి దానికి సముద్రమని. బిబిలికల్ నాలెడ్జ్ ఉంటే దేవుడు దీవిస్తాడు. దేవుని వాక్యంలో మనకు జ్ఞానం ఉండడాన్ని బట్టి ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మరి ఎందుకో తెలియదు, ప్రభువే రాయించాడు. తిబెరియా సముద్రం అని రాయించి సరిపెడితే అయిపోయేది.
మళ్ళీ ఏం రాయించాడు? మళ్ళా గలిలయ అని కూడా రాయించాడు. అక్కడికి వెళుతున్నాడంట యేసయ్య. అనగా గలిలయ సముద్రము దాటి, చెప్పాలి మీరు, అద్దరి అంటే ఏదరి? ఏమో అవతలి దరి. బాగానే కొడుతున్నాయి గారు మీ ఊళ్ళో కూడా. దోమన గొంతులో దోమలు బాగానే ఉన్నట్టున్నాయి చూసారా? అద్దరికి వెళ్ళాను. పని జరగాలంటే ఈ దరి నుండి ఆ దరికి, ఆ దరి నుండి ఈ దరికి వెళ్ళాలా వద్దా? మీలో చాలామంది కదలట్లా. థ్యాంక్ యూ. ఎక్కడికి కదలట్లా, అట్లా కూర్చుంటున్నారు. మనం ఏమన్నా అన్నామనుకో, అయ్యా మందిరానికి రావడమే. మొబలో నేను ఆన్లైన్లో ఉన్నాను. మామగారు ఇదిగో ఇక్కడ ఆరాధన జరిగేది, ఇక్కడ మధ్యలో రోడ్డు. ఆమె ఇల్లేమో అదిగో ఆ ఫ్యాన్ దగ్గర, రోడ్డు అవతల వారి ఇల్లు, రోడ్డు అవతల ఆరాధన. కొన్ని నెలలు వచ్చేది కాదు ప్రార్థనకి. కోర్స్ పెద్ద ఆవిడ అంటే నిజంగా పెద్ద ఆవిడ, పెద్ద వయసు, కానీ వచ్చేది కాదు. ఏమ్మా ఇక్కడే ఆరాధన అంటే రాలేకపోతున్నాను అయ్యా. 5-6 నెలలు కనబడల తర్వాత మళ్ళీ కనబడింది. ఏమా లేనుగా అయ్యా, హైదరాబాద్ వెళ్ళా. చూసారా? మనవరాలు ఆస్ట్రేలియాలో ఉంది, తీసుకెళ్ళాలే కానీ ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోద్ది. కానీ రోడ్డు మాత్రం చెప్పండి దాటలేదంట. అది నిశ్చయంగా సైతానే, గుర్తుంచుకోండి. నువ్వు ప్రభువు కొరకు ఎందుకు ఒక మీటింగ్కి వెళ్ళలేవు? నువ్వు ప్రభువు కొరకు ఎందుకు ఒక గృహకూటానికి వెళ్ళలేవు? కొంతమంది ఉంటారు అసలు క్రిస్మస్కే వస్తారు. ఏమా వాళ్ళని మనం దొరలని పిలుస్తాం. అమ్మో అమ్మగారు వచ్చారు, అమ్మగారు అరటికాయలు తెచ్చిందంట. సైతాన్ అరటికాయలకు మొహవాసిపోయామనుకుంటుంది మనం. అరటికాయలకి కుక్కలు తింటారు అరటికాయలు అక్కడ. ఇలాంటి వాళ్ళు నరకంలో రేపొద్దున మీరు చూడబోతున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు. అంటే ఒక్కసారి ఎప్పుడన్నా అట్లా చేస్తే ఓకే, పాస్టర్ గారు నేనేమంటలా ఆ ఆత్మ కొరకు. కానీ ఏటా ఇదే సరుకు అనుకో, ఎప్పుడన్నా క్రిస్మస్కి వచ్చి మన ముఖాన్ని ఒక అరటికాయలు కొట్టి 500 నోటు అక్కడ పెట్టి వెళ్తానంటే గట్టిగా చెప్పండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. తెలియని వాళ్ళకి తెలియట్లా. నీకు తెలుసు కదా, మీ అమ్మమ్మ ప్రభువులో ఉందగా, నువ్వెందుకు మందిరానికి రాలేవు? యేసయ్య ఇక్కడి నుండి అద్దరికి వెళ్ళాడంట. ఏ దరికి? అదే ఏ అద్దరికి? గలిలయ సముద్రము అద్దరికి దాటి అద్దరికి వెళ్ళాను. 2వ వచనం, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను, సేవకులు జ్ఞాపకం చేస్తున్నాను. అసలు వచ్చే రావడంలోనే ఎవరిని చూశాడు అయ్య గారు? బైబిల్లో ఉన్నదే చెప్పండి. ఆ పాస్టర్ గారు ఏంటో మరి ఈ దినాల్లో పెద్ద పెద్ద భక్తులు వాళ్ళు అంటున్నారు, అసలు రోగు స్వస్థత కాదు బ్రదర్, రక్షణ కార్యక్రమం. నేను రక్షణకు వ్యతిరేకత కాదు, కానీ యేసయ్య అయితే ప్రజల అవసరతలను ముందు చూచాడు. వచ్చే రావడంలోనే ఏం చూశాడంట? రోగులు ఎక్కడున్నారు? మీలో ఏమైనా రోగులు ఉన్నారా? బలహీనులు ఉన్నారా? అవసరతలో ఉన్నవారు ఉన్నారా అనేవారి ప్రభువు చూశాడట. చూడడం మాత్రమే కాదు, అనేక మంది రోగుల ఎడల ఆయన కార్యాలను చేశాడు. వారు స్వస్థత పొందారు, ఆరోగ్యాన్ని పొందారు. ప్రభువారి ఎడల కార్యాన్ని జరిగించాడేమో. వాళ్ళంట ఆ సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను, హల్లెలూయా, స్తోత్రం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏ రోజు వస్తుందో నేను దీని కొరకు ఎదురు చూస్తున్నా. ప్రభువును వెంబడించే బిడ్డలు బహుజనులుగా ఉండాలి. హల్లెలూయా. మీటింగ్ జరుగుతుందంటే అయ్యగారు రోడ్డు నిండిపోవాలి. హల్లెలూయా. ఎక్కడ మీటింగ్ అన్నా 100 మంది రావాలి. ఎక్కడ మీటింగ్ అన్నా 1000 మంది రావాలి.
పెద్ద మీటింగులు అంటే లక్షల మంది రావాలి. జనం ఉన్నారా లేదా మన దేశంలో? మీలో ఎంతమంది బొంబాయి వెళ్ళారు? బొంబాయి వెళ్ళినాళ్ళు చూడండి ఒకసారి, ఏమనుకోమాకండి. బాంబే, కలకట్టా వెళ్ళారు. ఈ బొంబే, కలకట్టా, ఢిల్లీ ఇవన్నీ కూడా మెగా సిటీలు. బొంబాయి వెళ్తే ఆ ట్రైన్ స్టేషన్లో మీరు చూస్తే కొత్త వాళ్ళకైతే పిచ్చెక్కిపోద్ది. ఏంట్రా బాబు వీళ్ళు మనుషులైనా ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉంటారు. ఇక కలకత్తా అయితే సరాసరి అంతమంది ప్రజలు. భారతదేశంలో 146 కోట్ల మంది ఉన్నారు పాస్టర్ గారు. గృహకూటం పెడుతుంటే 3 వస్తున్నారు పాస్టర్ గారు. మనం దీని విషయమై ప్రభు సన్నిధిలో బాధపడాలి. అయ్యా అయ్యా, ఈ మధ్యకాలంలో ఒక చోట మేము కూటం పెట్టాం. ప్రభు దగ్గరికి కొంచెం వాక్యం వింటాకు వస్తారని ఆ బిడ్డ వెళ్ళి, అయ్యా భోజనం కూడా ఉందని చెప్తే భోజనం చేసి వెళ్ళిపోయారంట. వాక్యం సమయానికి లేరు. అయ్యా భోజనం చేసి వెళ్ళిపోయారయ్యా అంటా వచ్చింది బిడ్డ. చాలా మంచి సేవకురాలు ఆమె. నేను అన్నానమ్మా, ఈ సంవత్సరం వెళ్ళిపోయినా వచ్చే సంవత్సరం అన్నా వస్తారు. వచ్చే సంవత్సరం కూడా తిని వెళ్ళిపోతే ఆ పై వచ్చే సంవత్సరం అయినా వచ్చి కూర్చునే రోజును ప్రభువు తెస్తాడు. మన భోజనం వ్యర్థం కాదు, మన చేపలు వ్యర్థం కావు, మన పీతలు అసలు క్రీస్తు యేసునందు మన ప్రయాస, మన పాట వ్యర్థం కాదు, మన వాయిద్యాలు వ్యర్థం కావు, మన ప్రార్థన వ్యర్థం కాదు, మన ఆరాధన వ్యర్థం కాదు. వెళ్ళండి ధైర్యం చేసి. ప్రభు అద్దరికి వెళ్ళాడు. అద్దరికి వెళితే రోగులు ఉన్నారంట. రోగుల్ని ఎప్పుడన్నా చూస్తున్నారా? ఈ ఫోటోగ్రాఫర్స్ ఎక్కడున్నారో అన్నయ్య వాళ్ళు, వీడియోగ్రాఫర్స్, వీళ్ళంటే వీళ్ళు కాదు, కానీ నేను ఎక్కువ చూస్తాను. వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతసేపు ఎవరిని చూపిస్తారో తెలుసా గారు? ఆ వీడియో కెమెరాతో. చెప్పండి. ఆ కోట్ వేసుకున్న ఆయన్ని, ఈ సూట్ వేసుకున్న ఆవిడ్ని, తలతల మెరిసే డ్రెస్సింగ్ ఉన్న వాళ్ళని, ఎక్కడైనా అంతే. మా జడ్పీ హౌస్లోనైనా అంతే. ఎవరు బాగా కనబడతారో వారి వైపు తిరుపుతారు కెమెరాలు. కానీ యేసయ్య చూసారా? అద్దరి నుండి ఇద్దరికి వచ్చి ఎవరిని చూస్తున్నాడు? క్రైస్తవ సంఘం, క్రీస్తు మనస్సు, దేవుని బిడ్డలైన వారు. మనం బలహీనులను చూడాలి, మనం భక్తిహీనులను చూడాలి, మనం రోగులైన వారిని చూడాలి, మన అవసరతలో ఉన్న వారిని చూడాలి, బీదలైన వారిని చూడాలి. లోకం చూడదు. ప్రభువే చెప్పాడు ఈ మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. పెద్ద ఆయన గారు ఏమన్నా నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? వెరీ గుడ్, ఓకే, స్తోత్రం, హల్లెలూయా. సీట్ లైన్ చేస్తుంటేనే డౌట్ వచ్చింది నాకు. ఆమేన్ చెప్పాలి. ఇదిగో సహోదరు ఇక్కడ ఉన్నారుగా, చెల్లెమని అడగండి. సహజంగా ఈ పొలిటికల్గా ఉన్నప్పుడు ఏమంటారు? వాళ్ళు ఏమంటారమ్మా? గెలుపు గుర్రాలకే చెప్పండి టిక్కెట్లు. ఎవరికి ఇస్తారు టిక్కెట్లు? కానీ యేసయ్య అట్లా కాదు, బలహీనులను చూస్తున్నాడు, రోగులను. అసలు వచ్చే రావడంలోనే ఆయన దృష్టి ఎవరి మీద పడింది? రోగుల మీద పడింది. వారి ఎడల సూచక క్రియలు చేశాడంటే మీ ఉద్దేశం ఏం చేసి ఉంటాడు? నిశ్చయంగా స్వస్థపరిచి ఉంటాడు. ఆ సంగతి అంట ఆ ప్రజలు చూశారు. చూసి ఆయనను వెంబడించారు. హల్లెలూయా, ఆమేన్ అనండి. ఈ రాత్రి మనకు ప్రభువును వెంబడించే బిడ్డలు కావాలి. మా పిల్లలు ఏమైనా పాడగలరేమో? వచ్చిన మన పాడాం, నీ యేసుని వెంబడిన్